దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయము చాలా విలువైనది కాబట్టి మనందరం కూడా సదురుపరుచుకొని ఆయన మాటలు మనం అందరం తెలుసుకోవాలని ప్రభుపేట మరొక్కసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి ఆత్మీయంగా మనము ఈ రీతిగా జీవిస్తున్నామంటే ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక మాటను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తు మహిమ ఆశ్చర్యము ఈరోజు అంశము. క్రీస్తు మహిమ ఆశ్చర్యము. ఎందుకంటే యేసు ప్రభు గారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అనేక అద్భుతాలు అని జరిగించారు. అద్భుత రీతిగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యంగా అనేక విషయాలు మనకు తెలియపరుస్తుంది బైబిల్ గ్రంథంలో. ఈరోజు నువ్వు గుర్తుపెట్టినట్టు కనుక, ఆలోచన చేసినట్టు కనుక ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మహిమ ఆశ్చర్యములు. ఆయన చేసే ప్రతి పని ఆశ్చర్యంగా ఉంటుంది, ఆశ్చర్యం కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తూ ఉంటామో, ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటామో, ఆత్మీయంగా మనం బలపడుతూ ఉంటాం. ఈరోజు నువ్వు నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం ఎలా వర్ధలపడ్డామంటే, ఇలాగున్నామంటే ఆయన కృప. ఎందుకంటే ఆయన ఎంత అద్భుతంగా నడిపించాడు, ఎంత గొప్ప సాక్షిగా మన మధ్య నిలబెడుతున్నాడని ఈరోజు బైబిల్ వాక్యము చదివిస్తూ ఉంది. కాబట్టి మార్కు సువార్తలో మనం చూద్దాం. మార్కు సువార్త 7:37 ఈ విధముగా మనకు రాయబడుతుంది. ఈయన సమస్తమును బహుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగాను, మోగవారు మాట్లాడట్లుగాను చేయుడని చెప్పుకొనిరు. అపరితముగా ఆశ్చర్యపడేది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమని ఇక్కడ ఎందుకు ఈ మాట అంటే కనుక, ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నారు అంటే అది ఒకటి రెండు కాదండి. ఈ సమస్తమును ప్రతి చేశాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఎవరండి? ఒకటి చెవిటివారు, ఒకటి మోగవారు. ఇక్కడ మనము ప్రియ దేవుని బిడ్డలుగా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చెవిటివారు, మోగవారు, ఇక్కడ ఇద్దరు మట్టి మనము చూస్తున్నప్పుడు అయితే కనుక అని చేసే అద్భుతం ఏంటంటే కనుక, ఈయన సమస్తమును కూడా బహుగా అంటే అన్నీ కూడా మంచిగా మనం చేశాడు. ఇక్కడ ఒక జీవితంలో మనం ఉండాలి, జీవితం ఆశ కలిగి నడిపించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం నడవాలంటే కనుక మన జీవితాన్ని మనందరం సదురుపరుచుకునే వ్యక్తులుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సందర్భంలో మనం గుర్తుపెట్టుకోవాలి, ఆలోచన చేయాలి. ఆత్మీయంగా మనం బలపడాలంటే కనుక మన జీవితం ఏం కావాలండి? చక్కటి సమయం, అనుకూల సమయం. కాబట్టి ఈ సమయంలో మనందరినీ ఈ సమయం అందు కూడా మనం ఏం చేయాలి కనుక ఆయన మాటలు తెలుసుకునే వారికి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన మాటలు ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడండి? క్రీస్తు యొక్క క్రియలు బట్టి చేస్తాడని అన్న. క్రీస్తు యొక్క క్రియలు అంటే క్రీస్తు మహిమ ఆశ్చర్యం అనగా అద్భుతంగా జరిపించారు. ఏంటి? చెవిటి వారము వినేట్లుగాను, మోగవారు మాట్లాడట్లుగాను. ఎవరు చేయగలరా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ దేవుని వాక్యం ఉండదు. కాబట్టి చెవిటి వారు విన్నట్లుగాను, మోగవారు మాట్లాడినట్లుగాను చేయుడని చెప్పుకున్నది. ఇది చాలామంది ఆశ్చర్యం అయిపోయింది. ఏంటండి ఎంత రీతిగా అని చేయగలుగుతాడా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం మనకు రాయబడుతుంది. వాక్యములో మనం నిత్యం అనుదినమును ఆయన మాటలు మనము శ్రద్ధగా కలిగినట్టు కనుక ఆయన అనేక సార్లు ప్రియ దేవుని బిడ్డలారా మన మధ్యన కూడా ఆయన చెప్తూ ఉంటాడు. అందుకే నమ్మికొంచెం వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ఎంతో గొప్ప వాక్యం చదివిస్తూ ఉంది. ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి, నమ్మకాలకి జీవించబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా,
అందుకే ఆయన మాట శిష్యులకు ఇష్టం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, పిల్లరా, తమ ఆస్తి యందు నమ్మకించి వారు దేవుని రాజ్యములో ప్రవేశం ఎంతో దుర్లభం అన్నాడు. ఆస్తి కోసం ఆయన నమ్మకించేవారు ఎంతో గొప్పవారు. మనమందరూ లోకములో దేని కొరకు ఆశపడుతున్నాం, దేని కొరకు ఆశ కలిగి జీవిస్తున్నాం? ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆశలు కలిగి ఉన్నాకో మనకి ఎంతో దుర్లభం. అలా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేదు. ఈరోజు దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా, ఆయుల్లో మనం కలిగి ఉండాలన్నా, ఆత్మీయక అనేక సార్లు మన జీవితంలో నష్టములు కలిగి చేస్తూ ఉంటాయి. ఎలాగా? ఇలాంటి దురాశలు పెట్టుకుని దుర సందర్భంలో కలిగి ఉంటే కనుక మన జీవితంలో ఏం చేస్తే ఆత్మీయ నష్టములు ఎదురవుతూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు కూడా అందులో మనకు తెలియపరుస్తాడు. ఏమని తెలియపరుస్తాడంటే కనుక, నేను చేసే ప్రతి కార్యము ఆశ్చర్యముగా ఉంటుంది అన్నాడు. ఈరోజు మనుషులకి ఆశ్చర్యం అనిపించింది ఏంటి? చెవిటి వాడు వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి వినికుడు వినిపించింది. వాడు ప్రతి మాట వినగలుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెవిటి వారు బాగు చేశాడు. ఇక్కడ మోగవారిని మాట్లాడినట్లుగా చేశాడు. మోగవారు మాట్లాడినట్లుగా చేసి ఉన్నాడని చెప్పారు. ఇది ఎంత గొప్ప అపరితమైన ఆశ్చర్యకారం తెలుసు. ఈ జనానికి అందరూ గొప్పగా అనిపిస్తుంది. అయ్యా, మాట లేని వాడు మాట్లాడుతున్నాడు, వినలేని వాడు వినగలుగుతున్నాడు. ఈ ఆశ్చర్యకరం ఇది ఒకటే కాదండి. మనం అనేక విషయాలు యేసుక్రీస్తు వారి కూడా, ఆయన యేసుపరి ప్రభువారు ఈ మాటలు అనేకులకి చెప్తూ అనేకను బలపరుస్తూ మనందరికీ కూడా ఏం చేయాలి? ఆశ్చర్యకరంగా చేశారు, దేవునికరంగా ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక, ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని ఆయన ధ్యానించుకుని వ్యక్తులుగా మనం ఉండాలి. ఆత్మసారంగా నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ సమయం మనందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలండి? ఆయన మార్గంలో మనం స్థిరంతమ జీవితాన్ని నడవడానికి ప్రయత్నించాలి, ఆలోచన చేయాలి, ఆత్మగా మనం బలపడాలి. అలాగే ఈరోజు ఈ సమయం ఎందుకు కూడా మనం ఏం చేయాలంటే కనుక ప్రయాసపడాలి. అందుకే ప్రభు వారు చేసిన అద్భుతములు ఈ రోజును గుర్తుపెట్టుకోవాలి. ఆయన రెండే కాదండి, అనేకమైన చేశాడు. ఆయన కుష్ఠరోగులు బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, రక్తశ్రేణులు బాగుపరిచాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఆయన చెప్పుకుని వెళ్తే ఎన్నో ఆశ్చర్యకారములు ఆయన చేశాడు మన మధ్యన. ఈ రెండు ఒకట్లే కాదండి ప్రియ దేవుని బిడ్డలారా. అనేక వేద బాధల్లోంచి, పాప జీవితంలోంచి వాళ్ళందరినీ విడిపించగలిగాడు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణ భాగ్యములో, ఆయన రక్షణ మార్గంలో వాళ్ళకి స్థిరంతమైన జీవితాన్ని ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని ఆత్మకరంగా నడుచుకొని మనం నడుచుకున్నట్లయితే కనుక ఈరోజు క్రీస్తు మహిమ ఆశ్చర్యముగా ఉంది. ఈరోజు మన జీవితం అద్భుతం జరిపిస్తున్నాడు. అది అద్భుత దేవుడు మనకి ఇస్తున్నాడు. మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాంటి అనేకమైన విషయాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఎప్పుడైతే మన జీవితం ఆలోచన కలిగి ఉంటామో, ఆలోచన జీవించబడతామంటే కనుక ఆ చెప్పుకున్నది ప్రతి విషయంలో చాలా అప్రీతముగా ఉందన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఏమంటారు? పై వచనం చూస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారు ఆజ్ఞాపించారు. అయితే ఆయన చెప్పవద్దని వారు ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రశంస చేశారు. ఇక్కడ ఎందుకంటే వారు చేసే కార్యములు ఎంతో గొప్పవి. అందుకే మౌనంగా ఉండే ఆజ్ఞానికి బలహీనమైన వైరోగములు ఈ లోకంలో అనేక కనిపిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మన ప్రతి విషయంలో కూడా ఆయన ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దాని అద్భుతాన్ని జరిగించాడు. మరి ఇక్కడ ఈ చెవిటి వారిని, ఈ మోగవారిని మనం ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు
దేవుడు వారు ఇంత ఆశ్చర్యకరంగా చేస్తారని రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకరం నడిపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం అందరం ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయన మాట ద్వారా సంతోషం కలిగి ఉండాలి. అదే కాకుండా ఆయన అరణ్యంలో కూడా రొట్టెలను అనేక వేల మందిగా పంచిపెట్టుకు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్య ప్రదేశంలో ఏమి లేని పరిస్థితుల్లో కూడా కొన్ని వేలకి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ చేసే అద్భుతం అంతే. ఇలాంటి ఆశ్చర్యం అందరికి కన్నికి కనిపించమండి. చాలామందికి చూస్తారు కానీ వాళ్ళకి అర్థం కాదు, ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితులు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలంటే కనుక ఈ దినములో ఈ స్థితిలో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే సమూహపు నుండి ఆయన వారిని ప్రతి ఒక్కరిని ఏకాంతంగా తోడుకొని పోయి వారు ఏం చేశాడు, వారి చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుకను ముట్టాడంట. ప్రియ దేవుని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎంత అద్భుతం చూడు. ఏకాంతముగా క్రీస్తును మరి తాకిన వారికి స్వస్థత, ఎవరైతే ఆయన తాకాలనుకున్నారో స్వస్థ కలిగింది, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో స్వస్థ కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు ఇక్కడ చూస్తున్నట్టు కనుక శివుడు వారిని మధ్యవర్తిగా ఈరోజు స్వస్థ చేకూర్చే కారణము సమూహంలో ఉన్న అందరినీ కూడా లేవనెత్తాడు. అందుకే 33వ వచనంలో ఒక మాట మనకు రాయబడుతుంది. ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు మనం విశ్వసించే వారికి, క్రీస్తు తాకిన వారికి స్వస్థత, విశ్వసించే వారికి సహాయకుడుగా ఉన్నాడు. శివుడు మోగవారిని బాగు చేయడం. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని శివుడును మోగవారిని బాగు చేయడం అనే విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ మనం చూస్తే 34వ వచనంలో ఆకాశం వైపు కళ్ళెత్తి నిట్టూర్పు విడిసి ఎప్రత అని వారితో చెప్పిన మా మాటకు తెరవబని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలిక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత స్వస్థత చూడండి. అందులో ఉన్న ప్రతిదీ కూడా స్వస్థత. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, చెవుడు మోగవారిని బాగు చేయట ఇది ఒక క్రీస్తు మహిమ ఆశ్చర్యకరమే. ఈ ఆశ్చర్యకారం చేసేవాడు ఎవరంటే ఆయనే. ఎవరు చేశాడు ఆయన? చెవుడు మోగవారిని ఆయన నరలు సలింపచేశాడు. అంతేకాని ప్రియ ఏకాంతముగా తోడుకుని పోయి వాడి చెవిలో తన వేళ్ళు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుకను ముట్టాడంట, స్వస్థపరచబడ్డాడు. అంతేకాని ఆకాశం వైపు కళ్ళెత్తాడంట, నిట్టూర్పు విడిచాడంట. ఎప్రత అని వారు చెప్పినప్పుడు ఆ మాటకు తెరబడిన కాక దేవునికి స్తోత్రం. నిట్టూర్పు విట అనగా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది దుఃఖక్రాంతులు ఈరోజు అంత శ్రమ బాధ అంతే ఆత్మీయంగా ఏం చేసే రోజు మనందరం కూడా యేసు ప్రభు గారు ఆ యొక్క స్వస్థత గురించి రోజు చెవుటు మోగవారి గురించి రోజు మాట్లాడుతున్నాం. మనం అందరం కూడా దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలోంచి మనం నడుచుకుని మనం అందరూ కూడా ఉండేదండి కనుక ప్రతి విషయంలో ఆజ్ఞాపించిన ఎక్కువగానే ప్రశ్నించబడ్డాయి అని చేసే కాలంలో మీరు ఎవరికి చెప్పగా మీరు పెట్టుకున్నప్పుడు అనేక ప్రశ్నించబడ్డాయి చెప్పారు. ఆయన అక్కడ స్వస్థ ఇచ్చాడు చెవిటి వారిని, నన్ను ఈరోజు వినగల చేశాడు, మోగవారిని మాట్లాడిన చేశాడు. ఎంత అద్భుత ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం జరిగించాడు కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తాం, ఆయన కృపలు మనం ఏం చేస్తాం, వర్ధలపడతాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు ఏకాంతం ప్రార్థన చాలా అవసరం. ఆయన ఏం చేస్తాడు, అనేకులకి ఆత్మీయంగాను బలపడడానికి, ఆత్మలో జీవించబడడానికి, నడిపించబడడానికి కూడా ఈరోజు మన అందరి మధ్యన ఉన్నాడు ఆయన. అంటే కనుక ఇంత స్వస్థత కలగజేస్తారు. ఇది ఒకటే కాదండి, మన బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు గారు ఆయన క్రీస్తు యొక్క మహిమను మనం చూడాలంటే అనేక అద్భుతాలు జరిగించాడండి. ఈరోజు మనము కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మిక బలాన్ని ఆత్మిక శక్తి మనం పొందుకుంటే కనుక మొదట మనం ఏం చేయాలంటే కనుక ఆయన అన్నది శివుడును మోగవారు బాగు చేయడానికి కనుక ఆయన నిట్టూర్పు ఇచ్చాడు. ఎప్రత అని ఆ మాటకు ఏమంటే తెరవబడును అని అర్థం. అంటే అది తెరవబడింది, వారేక నాలుగు తెరవబడింది. ఆ చెవులు నరముల ప్రతిదీ కూడా తెరవబడ్డాయి. అంతే నజరేయుడైన యేసు క్రీస్తులో స్వస్థ కలుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఎందుకంటే చెప్పాడు అంటే కనుక ఆయన నామంలో స్వస్థత. కొంతమంది ఆయన ముట్టిన వారి స్వస్థత. ఎంత ఆశ్చర్యమైన ప్రియ దేవుని బిడ్డ. అందుకే క్రీస్తు మహిమలు ఆశ్చర్యంగా ఉన్నాయి. రోజు మీకు తెలియపరుస్తున్నా. చాలా అద్భుతములు ఒకటని కాదు, చాలా అద్భుతం జరిగించాడు.
ఈ అద్భుతములు కలిగి మనం ఎలా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ అంటే కనుక మన జీవితంలో అనేక సార్లు మనం కోల్పోకుండా ఆత్మిక జీవితాన్ని మనం అందరం బలపరుచుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేశంగా అటువంటి కృప దేవుని ఆశీర్వాదం అందరికీ అనుగ్రహించి ఈ స్వస్థత అంటే అనగా ఈ రోజు చేసిన అద్భుతాల గురించి మనం జ్ఞాపకం చేసుకొని మన పట్ల మేలుకరంగా దేవునికరంగా జరిగించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే మనందరం ఆయన విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ఆత్మీయత కలిగి నడవాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రం మహాపరిషుద్ధుడు, ప్రియ పరలోక తండ్రి, సకలాస్వర కారణభూతుడు, దయగల తండ్రి, నీకు వందరములు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నీ కృపలో నీ ఆత్మహత్యలు చేయడానికి నీ నామానికి మహిమకరంగా దేవునికరంగా నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములను, నీ ప్రేమలో నీ ఆత్మహత్యలు చేయండి, నీ మార్గం స్థిరపరచండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల యందును నీ కృపాన్ని కాపుదలను అనుగ్రహించండి, నీ మార్గం స్థిరపరచండి. గొప్ప కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ మాటలు ప్రభా క్రీస్తు మహిమ ఆశ్చర్యంలో నీవు వాక్యం చదివించావు. అదే రీతిగా నేను ప్రభాని చేసిన ప్రభా మరి చెవులు మోగవారిని మరి మగవారు మాట్లాడినట్లుగా చెవులు విన్నట్లుగా గొప్ప ఆశ్చర్యకరం మంచి చేస్తావు తండ్రి. అటువంటి దేవుని కృపతోను ఆశ్చర్యంతో నడిపించి నీ మార్గం స్థిరపడడానికి, నీ కృపలో మనం అందరూ బలపరచడానికి విడిపించి ప్రభు చేసిన గొప్ప ఆశ్చర్యకాలం బట్టి మేము అందరూ స్థుతించే భాగం మాకు దయచేసి నీ కృపలో నీ ఆత్మహత్యలు చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ జమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.